అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పండు మిరపకాయలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నారంటే తొందరగా అయిపోతుంది. సంవత్సరం అంతా కూడా ఏ పచ్చడి అంటే ఆ పచ్చడి చిటికలో ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెష్గా చేసుకొని తినొచ్చండి. ఈ విధంగా చేసి పెట్టండి. మీరు ఎప్పుడంటే అప్పుడు గోంగూర పచ్చడి, అలాగే టమాటో పచ్చడి, పండు మిరపకాయలు అలా చేసుకోవచ్చండి. ఏ పచ్చడి అంటే ఆ పచ్చడి చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాను. ఒక గంట ముందే మంచిగా కడుక్కొని తుడిచి ఒక అరగంట సేపు ఎండలో పెట్టానండి. తడి ఏదైనా ఉంటే చక్కగా ఆరిపోతుందని ఒక అరగంట సేపు పెడితే సరిపోతుంది. తడి అస్సలు ఉండకూడదు. చూడండి ఇలా కొన్ని మెత్తగా ఉన్నాయండి, ఒక 2-3. ఇవి తీసి పక్కన పెట్టాలి. ఇలా మెత్తగా ఉండొద్దు పండు మిరపకాయలు, ఇలా గట్టిగా మంచిగా ఉండాలి. అలాగైతేనే నిల్వ ఉంటాయి. ఇలా కొద్దిగా మెత్తగా ఉన్నా కానీ తీసి పక్కన పెట్టేసేయండి. నేను అన్నీ చెక్ చేసి ఒక 4-5 ఇలా మెత్తగా ఉన్నాయి తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇలా తొడిమలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. సంవత్సరం అంతా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పే వేసుకోండి, అలాగైతే నిల్వ ఉంటుంది. లేదా మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు. 4 టీ స్పూన్లు దీంట్లో వేసుకుంటే తర్వాత చూసుకొని కావాలంటే వేసుకోవచ్చండి. మనం పచ్చడి చేసుకునేటప్పుడు దీంట్లో ఒక 100 to 150 గ్రామ్స్ 100 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు చింతపండు వేస్తున్నానండి. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బరకగా పట్టి పెట్టుకోండి, అలాగైతేనే బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో ఇంకేమి వేయనవసరం లేదు. ఈ పేస్ట్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ ఇలా నేను మీకు చూపించడం కోసం ఒక అర కేజీయే చూపిస్తున్నానండి. ఇలా ఎప్పుడు నేను ఇలాగే చేసి పెడుతుంటాను. ఈ గాజు సీసాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఈ పేస్ట్తోని గోంగూర పచ్చడి, గోంగూర పండు మిరపకాయల పచ్చడి, అలాగే టమాటో పండు మిరపకాయల పచ్చడి అలా వేసి చేసుకోవచ్చండి. దేంతో అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేసి గాజు సీసాలనే వేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది. నేను ఇక్కడ మీకు కొద్దిగా చూపిస్తున్నానండి. టమాటాలు ఒక 4 టమాటాలు ఇలా పొయ్యి పైన కట్ చేసి ఇలా ఉడికిస్తున్నాను. జస్ట్ ఉడికిస్తున్నాను అంతేనండి. ఒక 4 టమాటాలు మాత్రమే తీసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసానండి. వేసి మనం ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఇది ఎంత కావాలో ఈ కారం ఎంత ఉందో పండు మిరపకాయలు చూసుకొని వేసుకోవాలి. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇదే కారం సరిపోతుందండి. మీరు కావాలంటే గోంగూర పచ్చడి కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చండి. గోంగూరను ఉడికించుకొని ఈ విధంగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి. అవి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు పేస్ట్ లాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోంపు పెట్టుకుందామండి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూను పల్లి నూనె వేస్తున్నానండి నేనైతే. వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా చక్కగా తినొచ్చండి పచ్చళ్ళు. ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఇలా నల్లకొట్టి వేసాను. వేసుకొని మంచి ఫ్రై చేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనము ఇది మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి, ఆ పచ్చడి వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసిన తర్వాతనే దీంట్లో ఒక పావు టీ స్పూన్ వేయించి పొడి చేసిన మెంతిపిండి వేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల ఆవపిండి వేస్తున్నాను.
ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. నేను టమాటాలు ఉడికించేటప్పుడు వేయలేదండి, అందుకే నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ వేసాను. ఒక 1 టీ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు వేసి మంచిగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు తినొచ్చండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.